హాయ్ అండి అందరికీ. మనం ఈరోజు ఓపెన్ డిగ్రీ సెమిస్టర్ యొక్క ఫీజు ఎలా కట్టాలో తెలుసుకుందాము. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి బ్రావో అని టైప్ చేయండి, BRAVO అని టైప్ చేయగానే ఫస్ట్ వచ్చింది కదా లింక్ బ్రావో ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక కిందికి వస్తే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఉంది కదా, దానిలో ఫస్ట్ లింక్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ UG ఫస్ట్, ఫిఫ్త్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మళ్ళీ UG ఎగ్జామినేషన్ సెమిస్టర్ అని చెప్పి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత అప్లై ఆన్లైన్ దాని మీద క్లిక్ చేయగానే మనకు కింద ఐ అగ్రీ అండ్ నెక్స్ట్ అని ఒక చిన్న చెక్ బాక్స్ చూపిస్తుంది. చెక్ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. మీ అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 7 నెంబర్స్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఎంట్రీ చేయగానే కింద మన సెమిస్టర్ ఏది ఉంటే అది, థర్డా, ఫిఫ్తా, ఫస్టా ఏది ఉంటే అది టిక్ చేసి సబ్మిట్ కొట్టండి. కొట్టగానే మీ డీటెయిల్స్ వస్తాయి. మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఒకటి మనం ఎంట్రీ చేయమని అడుగుతుంది. మీరు అప్లికేషన్ అప్పుడు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఎంట్రీ చేయండి. అక్కడ ఎంట్రీ చేశాక కిందికి స్క్రోల్ చేస్తే కింద డీటెయిల్స్ ఒకసారి సబ్జెక్ట్స్ చూపిస్తాయి మనవి. సబ్జెక్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే పైన ఒకటి టాప్అప్ వచ్చి ఓకే అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసి మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత సెమిస్టర్ ఏ ఎగ్జాము ఏ డేట్ రోజు ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ మీకు అవి ఒకసారి చెక్ చేసుకోండి. పేమెంట్ చూపిస్తుంది ఇక్కడ 1050 అని. అది ఒకసారి చూసుకున్నాక ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి. తీసుకున్నాక ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఎప్పుడు కూడా రిఫ్రెష్ చేయొద్దు మనం పేమెంట్ చేసేటప్పుడు. రిఫ్రెష్ కొడితే పేమెంట్ ఎగిరిపోతుంది. రిఫ్రెష్ చేయకుండా వెయిట్ చేయాలి. కొంచెం టైం అయినా సరే, ఒక 1 మినిట్ అలా అయినా సర్లేదు, ఆగాలి. SBI UPI అని వచ్చింది కదా, కింద UPI ఆప్షన్ ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏది ఉంటే అది. మనం ఫోన్పే నుంచి కట్టాలనుకుంటే UPI ఆప్షన్ మీద క్లిక్ చేసి UPI ID అంటే UPI ID కొట్టవచ్చు. లేకుంటే UPI QR అని ఉంది కదా, QR మీద క్లిక్ చేసి పే నౌ కొడితే మనకు QR జనరేట్ అవుతుంది. 5 మినిట్స్ టైం ఉంటుంది. ఇక్కడ మన కింద QR కింద టైం చూపిస్తుంది కదా, 5 మినిట్స్ లోపల మనం పేమెంట్ చేసేయాలి. చేసినాక మనకు అప్లికేషన్ డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఆ పేమెంట్ రిసిప్ట్ అది డౌన్లోడ్ అయినాక అది సక్సెస్ అయిందా లేదా చెక్ చేయాలంటే మళ్ళీ ఎగ్జామినేషన్ సేమ్ ఇందాకదే ఫస్ట్ లింక్ వచ్చేసి అక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ నెంబర్, ఇందాక మనం అప్లై చేసినప్పుడు ఒక ప్రింట్ అప్లికేషన్ తీసుకున్నాం కదా, దానిలో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ఇందాక మీరు అక్కడ ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ 2 ఎంట్రీ చేసి చెక్ స్టేటస్ కొడితే స్టేటస్లో మనకు ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.